యువతకు స్వయం ఉపాధి కోసం రుణాలు ఇచ్చేందుకు ఉద్దేశించిన రాజీవ్ యువ వికాసం పథకం కోసం నల్గొండ జిల్లా వ్యాప్తంగా 73,000కు పైగా దరఖాస్తులు వచ్చాయి. వీటిలో సిబిల్ అర్హతను పరిశీలించిన బ్యాంకర్లు లబ్ధిదారులను గుర్తించి అందుకు సంబంధించిన నివేదికను ప్రభుత్వానికి అందజేశారు. రాజీవ్ యువ వికాసం పథకం కింద ఎంపికైన నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి కోసం ఒక్కొక్కరికి 4 లక్షల రూపాయల చొప్పున జూన్ 2న ఆర్థిక సహాయం అందించేందుకు ఏర్పాట్లు జరిగాయి. ఎస్ఎల్బీసీ సొరంగ మార్గంలో 44 కిలోమీటర్ల భూమిని ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ సర్వే చేయించేందుకు డెన్మార్క్ నుంచి హెలికాప్టర్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం లైడార్ సర్వే చేయించనుంది. వచ్చే 3 ఏళ్లలో ఎస్ఎల్బీసీ సొరంగం పనులను పూర్తి చేసి వినియోగంలోకి తెచ్చేందుకు కృషి చేస్తున్నట్లు నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు. నకరికల్ నియోజకవర్గంలోని ఐటిపాముల వద్ద 100 కోట్ల రూపాయలతో చేపట్టనున్న ఐటిపాముల లిఫ్ట్ ఇరిగేషన్ పనులను ఇటీవల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డితో కలిసి ఆయన పరిశీలించారు. జిల్లాలో పెండింగ్ లో ఉన్న లిఫ్ట్ ఇరిగేషన్ పనులకు వెంటనే భూసేకరణ జరిపి పనులు ప్రారంభించాలని కూడా అధికారులను ఆదేశించారు. నల్గొండ జిల్లా కట్టంగూరు మండలం ఐటిపాములలో కోమటిరెడ్డి ప్రత్యేకరెడ్డి ఫౌండేషన్ ఆర్థిక సహాయంతో స్వబ్యాగ్స్ ల్యాబ్స్ ద్వారా ఏర్పాటు చేసిన స్వచ్ఛ శక్తి ఆఫ్ గ్రిడ్ కోఆపరేటివ్ సోలార్ బ్యాటరీ యూనిట్లను రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మహిళలు ఇంటి వద్ద నుంచే ఆదాయం పొందేందుకు సోలార్ విద్యుత్ యూనిట్లు ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. అన్ని ప్రభుత్వ కార్యాలయాలు ఒకే చోట ఉండడం వల్ల అధికారులకు, ప్రజలకు సౌకర్యంగా ఉంటుందన్న ఉద్దేశంతో నల్గొండ జిల్లా కలెక్టర్ కార్యాలయ భవన విస్తరణ పనులు చేపట్టారు. ఈ పనులు 40 కోట్ల రూపాయలతో జరుగుతున్నట్లు జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి చెప్పారు. నల్గొండ జిల్లాలో నూతనంగా నిర్మించనున్న అదనపు బ్లాక్ల భవన నిర్మాణానికి భూమి పూజ చేసే పనులు జరిగాయి. హైదరాబాద్ లో జరుగుతున్న మిస్ వరల్డ్ పోటీల్లో పాల్గొంటున్న ఆసియా దేశాలకు చెందిన 22 మంది పోటీదారుల బృందం నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ లో ఉన్న బుద్ధవనాన్ని సందర్శించింది. జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి నేతృత్వంలో విజయ విహార్ వద్ద వారికి సంప్రదాయ రీతిలో స్వాగతం పలికారు. ముందుగా నాగార్జున సాగర్ తీరాన ఉన్న విజయ విహార్ లో జరిగిన ఫోటో షూట్ అనంతరం బుద్ధవనాన్ని సందర్శించి బుద్ధుడి పాదాలకు పూలతో పూజలు చేసి మహాస్తూపంలో జ్యోతులు వెలిగించి బౌద్ధ భిక్షువులతో కలిసి ధ్యానంలో పాల్గొన్నారు. ప్రపంచానికి శాంతిని బోధించిన గౌతమ బుద్ధుని జయంతి సందర్భంగా బౌద్ధ భిక్షువులు నాగార్జున సాగర్ లోని బుద్ధవనాన్ని సందర్శించారు. రాష్ట్రంలో రుతుపవనాలు ప్రవేశించడంతో జిల్లాలో కురుస్తున్న వర్షాల నేపథ్యంలో లోతట్టు ప్రాంతాల వైపు ప్రజలు వెళ్లవద్దని జిల్లా యంత్రాంగం ప్రజలను హెచ్చరించింది. మిషన్ భగీరథ, విద్యుత్తు, రెవెన్యూ అధికారులు అప్రమత్తంగా ఉండి తాగునీటి వ్యవస్థకు, విద్యుత్ సరఫరాకు అంతరాయం కలగకుండా చూసుకోవాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి అధికారులను ఆదేశించారు. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం కొనుగోళ్లను వేగిరపరచాలని కూడా కలెక్టర్ సూచించారు. వైద్య విద్యలో ప్రవేశాల కోసం దేశవ్యాప్తంగా నిర్వహించిన నీట్ ప్రవేశ పరీక్ష నల్గొండ జిల్లాలో 7 పరీక్షా కేంద్రాల్లో ప్రశాంతంగా జరిగింది. ఈ పరీక్షకు 2,000 మందికి పైగా అభ్యర్థులు హాజరయ్యారు. నల్గొండలోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో కార్పొరేట్ వైద్యం అందుబాటులోకి వచ్చింది. అత్యంత క్లిష్టమైన మోకాలి చిప్పల మార్పిడి చికిత్స జిల్లా ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో ఇటీవల విజయవంతంగా జరిగింది. జిల్లాలోని చెర్లపల్లికి చెందిన ఒక వ్యక్తికి ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి ఎముకల విభాగం అధిపతి డాక్టర్ నాగరాజు, డాక్టర్ మల్లికార్జున్, డాక్టర్ సైదులు, కృష్ణనాయక్, వెంకటరెడ్డిల బృందం మోకాళ్ల చిప్పల మార్పిడి శస్త్రచికిత్సను విజయవంతంగా నిర్వహించింది. దీన్ని పేదలకు ఉచితంగా అందించాలని ప్రభుత్వం ఆరోగ్యశ్రీ, ఆయుష్మాన్ భారత్ పథకం కింద అన్ని జనరల్ ఆసుపత్రుల్లో అమలు చేస్తోందని ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ అరుణకుమారి తెలిపారు. నకిలీ విత్తనాలను విక్రయించి రైతులను మోసం చేసే వారిపై పీడీ యాక్ట్ కింద కేసు నమోదు చేయనున్నట్లు జిల్లా యంత్రాంగం హెచ్చరించింది. ఇటీవల జిల్లా స్థాయి టాస్క్ ఫోర్స్ విత్తన డీలర్ల సమావేశాన్ని కలెక్టర్ ఇలా త్రిపాఠి నిర్వహించారు. ఈ వానాకాలం జిల్లాలో అన్ని రకాల పంటలు 11 లక్షల ఎకరాల్లో సాగవుతాయి. ఇందులో 5 లక్షల ఎకరాల్లో వరి, 5,40,000 ఎకరాల్లో పత్తి పండించే అవకాశాలున్నాయి. వీటన్నిటిని దృష్టిలో ఉంచుకొని డీలర్లు నాణ్యమైన విత్తనాలను రైతులకు అందించాలని కలెక్టర్ కోరారు. రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించతలపెట్టిన యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలల నిర్మాణానికి పలు నియోజకవర్గాల్లో స్థల పరిశీలన జరిగింది.